నమస్తే. జెన్జీ గురించి ఈ మధ్య మనం తరచుగా వింటూ ఉన్నాం. సోషల్ మీడియాలోనూ వారికి సంబంధించిన వార్తలే ఉన్నాయి. దానికి ప్రధానమైన కారణం మన చుట్టుపక్కల దేశాలలో జెన్జీ ఆందోళనలు, ఇప్పుడు మన దగ్గర కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు, ఇవన్నీ జెన్జీ అనే పదానికి జెన్జీలకు సంబంధించిన చర్చకు ఒక కారణం. ఇప్పుడు వీరికి సంబంధించే ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అది మెటా నిర్వహించిన అధ్యయనం. మన దేశంలోని 23 నగరాలలో 4000 మంది పైన ఒక పరిశోధన జరిగింది. వారి అలవాట్లకు, అభిరుచులకు సంబంధించింది. ప్రధానంగా ఈ జెన్జీ ఇంతకుముందు మనం ఏమైనా వస్తువులు కొనుగోలు చేయాలంటే కనుక తెలిసిన మిత్రుల ద్వారానో, లేకపోతే కనుక రోడ్లపైన ఉండే వ్యాపార ప్రకటనలు చూసో, లేదా టీవీలో రేడియోలో వచ్చే ప్రకటనల ఆధారంగా మార్కెట్ చేసేవారు, కొనుగోలు చేసేవారు వారికి సంబంధించిన వస్తువులను. అందులో ప్రధానంగా బట్టలకు సంబంధించినవి, ఫ్యాషన్కు సంబంధించిన విషయాలు, అందానికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏమన్నట్టు కనుక అవి కొనుగోలు చేసేవారు. కానీ ఇవాళ రీల్స్, ఇన్స్టాగ్రాము, తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వాటిని చూసిన తర్వాతనే వాటిలో వచ్చిన రివ్యూల ఆధారంగానే కొనుగోలు చేస్తున్నారు. ఎంతమంది అంటే సుమారుగా 67% వరకు యువత ఈ తరం ఆ రీల్స్ ఆధారంగా వచ్చిన వాటిని చూసి అక్కడ వ్యక్తం చేసిన అభిప్రాయాల ఆధారంగానే కొనుగోలు చేస్తున్నారు. చివరికి వెళ్ళిగా ఇప్పుడు కొందాం ఒక గంటలో అన్నప్పుడు కూడా ఆ రీల్స్లలో, సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో వచ్చిన ఆ వీడియోలో ఇచ్చిన వాటి రివ్యూల ఆధారంగానే కొనుగోలు చేస్తున్నారు. అంటే సోషల్ మీడియా ఈ తరం పైన ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మెటా అధ్యయనంలో వచ్చిందే. ఇంతకుముందు ఒక 5 ఏళ్ల కింది వరకు, 10 ఏళ్ల కింది వరకు డిజిటల్ డివైడ్ ఉండేది. అంటే పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య డిజిటల్ మీడియా వినియోగంలో అంతరం చాలా ఎక్కువగా ఉండేది. దానికి కారణం స్మార్ట్ ఫోన్లు అందరికీ అందుబాటులో ఉండకపోవడం, రెండోది ఈ ఇంటర్నెట్ సౌలభ్యం గ్రామీణ ప్రాంతాలలో లేకపోవడం, అది అర్బన్, సెమీ అర్బన్ వరకు వచ్చి ఆగిపోవడం, ఇవన్నీ ఉండేవి. కానీ ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సేవలు విరివిగా లభిస్తూ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లు దాదాపుగా మామూలు ఫోన్లు గతంలో 20 ఏళ్ల కిందటి ఫోన్లు అరాకొరా ఉంటే ఉండవచ్చునేమో, కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు ఈ రోజులలో మెజారిటీగా. ఈ సందర్భంలోనే ఈ సోషల్ మీడియా, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ట్విట్టరు, వాట్సాప్ ఇవన్నీ అందరికీ అందుబాటులోకి వచ్చినాయి. ఇందులో రీల్స్ ఆధారంగా, ఇన్స్టాగ్రామ్ ఆధారంగా చాలా వీడియోలు వస్తూ ఉన్నాయి. ఆ చిన్న చిన్న వీడియోలు సినిమా సెలబ్రిటీలు చేసినాయి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చేసిన వీడియోలు, లేదా వారు వాడుతున్న ప్రోడక్ట్ సంబంధించినవి, వారిస్తున్న అడ్వర్టైజ్మెంట్కి సంబంధించినవి, ఇవి చాలామంది ఫాలో అవుతున్నారు. దీంతో పాటుగా వినియోగదారులు కూడా వారి అభిప్రాయాలను అందులో రాస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ 2 వే కమ్యూనికేషన్ ఉన్నది. అంటే కొనుగోలు చేసిన వారు, సినిమా సెలబ్రిటీలు, కంపెనీ వారు, కొనుగోలు చేయాలనుకునేవారు, ఇంతమందికి సంబంధించిన ఒక చర్చా వేదిక కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉన్నది. కాబట్టి వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో, నగరాలలోమో 98% మంది డిజిటల్ మీడియాను, వీడియోలు, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ చూస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 94% మంది చూస్తున్నారు. అంటే కేవలం 4% మాత్రమే తేడా ఉన్నది పట్టణానికి, గ్రామీణ ప్రాంతానికి. పైగా పట్టణ ప్రాంత వాసులు ఏ వస్తువులు అయితే కొనుగోలు చేయాలనుకుంటున్నారో, అది బ్యూటీకి సంబంధించినవి, ఫ్యాషన్కు సంబంధించినవి, ఫిట్నెస్కు సంబంధించిన విషయాలు ఏవైతున్నాయో గ్రామీణ ప్రాంతాల వారు కూడా దాన్నే ఫాలో అవుతున్నారు. అంటే పోటాపోటీగా గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య అభిరుచులు, అలవాట్లలో కనబడుతున్నది. రెండవది, గ్రామీణ ప్రాంతాలకు, పట్టణ ప్రాంతాలకు వినియోగంలో, అంటే కమ్యూనికేషన్ టెక్నాలజీ వినియోగంలో అంతరం కూడా తగ్గిపోతూ ఉన్నది. ఇక్కడ గమనించాల్సిన మరొక విషయం ఉన్నది. ఈ తరం తమ అభిప్రాయాలను ఇతరులు ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చునేమో, కానీ అది ఎంతవరకు కొంత పరిధి వరకే ఉన్నట్లు దీని ద్వారా కూడా అర్థమవుతున్నది. ఎందుకు? వారు చెప్పిన దాన్ని నేరుగా నమ్మడం లేదు, వినియోగించిన వారి అభిప్రాయాన్ని తీసుకుంటున్నారు, వారు 1-2 సార్లు దాన్ని చెక్ చేసుకుంటున్నారు, ఆ తర్వాతనే వాటిని కొనుగోలు చేస్తున్నారు. సరిగ్గా ఇదే అంశం బహుశా రాజకీయాల వైపు కూడా ఉండే అవకాశం లేకపోలేదు. ఎందుకు? ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళంతా బయటకు వచ్చి వారి జీవితంలో ఎదురైన అనుభవాల ఆధారంగా, భావోద్వేగం అనేది ఎల్లకాలం పనిచేయదు, భావోద్వేగాలు ఎల్లకాలం ఎవరు నడిపించలేవు, అనుభవం అనేది అన్నిటికంటే ప్రధానమైంది, ఆచరణ అన్నిటికంటే ప్రధానమైంది. ఇవాళ జెన్జీ వారు భావోద్వేగంతో ఉండవచ్చునేమో, అంటే కొందరికి కొన్ని రాజకీయ భావజాలాలు, ఆ రాజకీయ ప్రేరేపిత అంశాలు అతి కొద్ది మందికి ఉండవచ్చునేమో, కానీ ఇవాళ వస్తున్న ఆధునిక యువత, ఈ ఆధునిక యువత అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వారికి తమమైన సొంత అభిప్రాయాలు ఉన్నాయి, తమమైన సొంత అభిరుచులు ఉన్నాయి, తాము సమాజాన్ని చూస్తున్న తీరు భిన్నంగా ఉన్నది. మరి ఇంతకుముందు జెన్జీ లేదా అంటే
1960లో ఉంది, 70లో ఉంది, 80లో ఉంది, 90లో ఉంది, 2000 ఉంది, 2010లో ఉంది, 2020లో కూడా ఉన్నది. కానీ ఇవాళ ఉన్నంత కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆ వేళ లేదు. వెరీ సింపుల్. కాబట్టి ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉన్నవారు వారి జీవిత అనుభవాన్ని, పక్కనున్న వారి జీవితాన్ని, వారి అనుభవాన్ని అన్నీ క్రోడీకరించి చూసుకొని తులనాత్మక పరిశీలన చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ సర్వే మాత్రం మార్కెట్కు సంబంధించింది, వారి అభిరుచులకు సంబంధించింది, వారు వాడే ఉత్పత్తులకు సంబంధించిన వాటికి పరిమితం చేసిన సర్వే. కానీ దీన్ని మనం ఇతరేతర అంశాలు కూడా అప్లై చేసి చూసుకునే అవకాశం కూడా ఉన్నది. థ్యాంక్ యూ.